తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఈ ఘటన అయితే చెన్నైలో జరిగింది. యాక్చువల్లీ పారిశుద్ధ్య కార్మికురాలు, అంటే ఆమె యూనిఫామ్ చూస్తే గనక మీకు అర్థమవుతుంది. సో రోజు ఆమె చేసేటటువంటి పని వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది అని అంటే, మనమేమో రోడ్ల మీద చెత్తా చెదారం అంతా వాడేస్తూ పోతూ ఉంటాం, వాళ్ళంతా క్లీన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ప్రమాదాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఎవరో వచ్చి పాపం వాళ్ళని యాక్సిడెంట్ చేసి ఆకతాయిలు పిచ్చి పిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇది చెన్నైలో జరిగిన ఇన్సిడెంట్. ఇది టీ నగర్లో జరిగింది. మొన్న ఆదివారం రోజు జరిగినటువంటి ఘటన. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీరు ఏ పను అయినా చేయుగాక పరాయి సొమ్ము మనకు అక్కర్లేదు అని ఈ మహిళ భావించింది. ఈమె పేరు వచ్చేసి పద్మ. ఈ వీడియో, ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎందుకంటే ఈమె నిజాయితీకి మారుపేరు అనుకోవచ్చు. యాక్చువల్లీ రమేష్ అనే వ్యక్తి, ఈయన జనరల్లీ ఈ బ్యాంకు వేలంలో నగలు వేలం వేస్తారు కదా, అందులో ఆయన నగల్ని కొనుగోలు చేస్తూ ఉంటాడట. కొనుగోలు చేసిన తర్వాత వాటిని మళ్ళా మరి ఏ విధంగా దాన్ని బిజినెస్ చేస్తాడో మనకైతే ఐడియా లేదు, కానీ ఇప్పుడు నగల్ని కొనుగోలు చేస్తూ ఉంటాడట. అందులో భాగంగానే ఈ రమేష్ అనే వ్యక్తి కూడా అట్లనే ఒక బ్యాంక్ దగ్గర వేలల్లో నగల్ని కొనుగోలు చేసిండు. ఆయన వెళ్తూ ఉన్నటువంటి టైంలో ఎక్కడో అసలు ఆయన గమనించలే, ఆయన తన బ్యాగ్ని, నగలున్నటువంటి బ్యాగ్, దాని వాల్యూ ఎంత తెలుసా? 360 గ్రాములు. అంటే దగ్గర ఇప్పుడు బంగారం రేట్ ప్రకారం చూస్తే దగ్గర 45 లక్షల విలువైనటువంటి బ్యాగ్ కింద పడిపోయింది. ఆయన గమనించుకొని ఆయన వెళ్ళిపోయాడు. అదే టైంలో ఈ పద్మ అనే ఈ పారిశుద్ధ్య కార్మికురాలు అక్కడ రోడ్ని క్లీన్ చేస్తున్న టైంలో ఒక బ్యాగ్ కనిపించింది. బ్యాగ్ కనిపిస్తే ఇదేంటి ఇంత బాగుంది, చూడ్డానికి బాగుంటుంది కదా, నగలబెట్టే బ్యాగ్ ఎట్లుంటుంది, సో బ్యాగ్ చాలా బాగుంది, అసలు ఏంది అని తెరిచి చూసేసరికి అసలు ఆమె షాక్ అనమాట. మరి ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున ఈ వేరే 1 గ్రామ్ గోల్డ్ టైప్ కూడా అట్లాంటివి కూడా వస్తున్నాయి కదా, కానీ ఏమాత్రం కూడా ఆమె అనుమానం పడలే. ఎందుకంటే ఆమె ఏజ్ ప్రకారం చూస్తే కూడా బాగానే ఉంది. అంటే బంగారం ఏది కాదు అనేది అయితే తెలుస్తుంది కదా. ఆమె తీసి చూసేసరికి పూర్తిగా బంగారం నగల్లాగా ఆమెకి అనిపించింది. ఏ మాత్రం కూడా ఆలోచించకుండా, ఏ మాత్రం కూడా సంకోచం లేకుండా డైరెక్ట్గా ఆమె దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసింది. ఇదిగోండి, నాకు ఇలా రోడ్డు మీద ఇగో ఈ బంగారం ఉన్నటువంటి బ్యాగ్ దొరికింది, సో ఒకసారి చూడండి అని పోలీస్ స్టేషన్లో ఆమె ఫిర్యాదు చేయడానికి ఆ బ్యాగ్ ముందర పెట్టింది. దీంతో వాళ్ళు కూడా షాక్. ఇదేంది, చూస్తే పారిశుద్ధ్య కార్మికురాలు, ఆమె చేతిలో చూస్తేనేమో బంగారం బ్యాగ్ ఉన్నది, తీరా నాది ఇక్కడ రోడ్డు మీద దొరికింది అని ఈమె అప్పచెప్తుంది ఏంటి అని వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఆ బ్యాగ్ చూడగానే పోలీస్ అఫీషియల్ కూడా మెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. వితిన్ 2 or 3 అవర్స్లోనే ఇప్పుడు రమేష్ అనే వ్యక్తి ఎవరైతే బ్యాగ్ ఓడగొట్టుకున్నాడో ఆయన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిండు. ఇలా నా బ్యాగ్ పోయింది, దయచేసి ఎక్కడుందో, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాను, ఆ మధ్యలో ఎక్కడ పడిపోయిందేమో అని ఆయన ఫిర్యాదు చేసిండు. ఫిర్యాదు చేసిన కొన్ని గంటల్లోనే ఇక్కడ ఈమె బ్యాగ్ చెప్పింది కాబట్టి ఆ పోలీస్ వాళ్ళు రమేష్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో ఆ రమేష్ అనే వ్యక్తి వచ్చి చూసేసరికి, ఎస్ ఇది నా బ్యాగే అండి, అవును ఇది ఎలా దొరికింది ఏంటి అన్నప్పుడు, ఇగో ఈ పారిశుద్ధ్య కార్మికురాలు పద్మ అనే ఆమె రోడ్డు మీద పడిపోయి ఉంటే ఇగో పోలీస్ స్టేషన్లో అప్పచెప్పింది అని పూర్తిగా ఆమెను చూపిస్తూ ఈ బ్యాగ్ను కూడా ఆయనకు అప్పచెప్పడం జరిగింది. అసలు ఇక ఆయన హ్యాపీనెస్కి అవధులు లేదు. 45 లక్షలు అని అంటే మామూలు విషయమా? అసలు 45 లక్షలు రోడ్డు మీద పడేసుకున్నాడు అని అంటే అది ఎవరైనా, పద్మ కాకుండా ఇంకే వ్యక్తి చేతిలో వెళ్ళినా అది అక్కడి వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళేదా? ఇది అతిపెద్ద ప్రశ్న. సో ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఆ పద్మ అప్పచెప్పిన తర్వాత, ఇగో నిజాయితీకి మారుపేర పద్మ లాంటి వాళ్ళు, ఆమె వృత్తి ఏంది, ఒకవేళ ఆమె బ్యాగ్ ఉంచేసుకొని ఉండుంటే లైఫ్ టైంలో కూడా ఆమెకు వచ్చే జీతం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఇక కష్టపడాల్సిన అవసరం కూడా ఉండకపోతుండే. ఆ 45 లక్షలు గమ్మున తీసుకుపోయి ఆమె ఇంటికి పోయి ఉంటేనా ఇక ఆమె కష్టం చేయాల్సిన అక్కర్లేదు కూడా. అయినా సరే నిజాయితీగా ఆమె పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి వెళ్ళిందంటే ఇప్పుడు అందరు చేస్తున్నటువంటి కామెంట్ ఒకటే, నిజాయితీకి మారు పేరు అనేటటువంటి వాళ్ళు ఇంకా కూడా కొంతమంది ఉన్నారు.
సో ఇట్లాంటి వాళ్ళు ఉండడం వల్లనేమో ఇంకా కూడా మానవత్వం ఉంది అనిపిస్తుంది అప్పుడప్పుడు అక్కడక్కడ అనే మాట కూడా చాలామంది కామెంట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ రూపంలో మీ కామెంట్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి